వైఎస్ఆర్సీపీ ఎన్నికల ప్రచారంలో స్టార్ క్యాంపెయినర్లదే మెయిన్ రోల్. చేసిందే చెప్పండి, మంచి జరిగితేనే మళ్లీ ఆశీర్వదించండి అని సీఎం వైఎస్ జగన్ సిద్ధం సభలో ఇచ్చిన పిలుపు మేరకు స్టార్ క్యాంపెయినర్లంతా ప్రచార హోరుకు సిద్ధమయ్యారు. జగన్ తమకు చేసిన మేలును తాము కూడా ప్రచారం చేస్తామంటున్నారు. ప్రజల నుంచి ప్రజల కోసం పుట్టిన పార్టీ వైఎస్ఆర్సీపీ. అందుకే జనమే ఆ పార్టీకి స్టార్ క్యాంపెయినర్లుగా జెండా ఎత్తారు. మేము సైతం ప్రచారానికి సిద్ధమని కదం తొక్కనున్నారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో లబ్ధి పొందిన వారు ఎన్నికలు సమీపిస్తున్న వేళ క్యాంపెయినర్లుగా మారారు. పదయాత్రలో మాట ఇచ్చారు. ఆ మాట ప్రకారంగా మనకి 18,750 రూపాయలు నేరుగా మన అకౌంట్కి వేస్తానని మాట ఇచ్చారు. ఆ మాట ప్రకారంగా ఒకసారా, 2 సార్లా, 3 సార్లు నేరుగా నా అకౌంట్కి వచ్చాయి. అదే మరి నా పిల్లలు చదువుకుంటున్నారు. 3 సార్లు అమ్మఒడి డబ్బులు వచ్చాయి. ఆ అమ్మఒడి డబ్బులు వచ్చిన డబ్బులు నేను ఓ దగ్గర పెట్టుకున్నాను. అలాగే డ్వాక్రాలో లోను మా గ్రూప్ లోను 5 లక్షల రూపాయలు లోన్ వచ్చిందన్న. ఆ లోన్ తీసుకొని మా అత్తకి నాకు ఆ గ్రూప్లో సభ్యురాలు మాకిద్దరికి 1 లక్ష రూపాయలు ఇచ్చారన్న. ఓ దగ్గర పెట్టుకున్నానన్న. మళ్ళీ నేను శ్రీనిధి లోన్లోని 50,000 రూపాయలు లోన్ తీసుకొని చక్కరంగా ఓ దగ్గర పెట్టుకొని ఆ డబ్బులు ఈ డబ్బులు మొత్తం 3 డబ్బులు ఏకం చేసుకొని ఒక ఆవుని ఒక గేదెని కొనుక్కున్నానన్నా. కొనుక్కొని నేను గడ్డి ఒక అరఎకరం మడి గడ్డి కోసుకుంటూ ఆ గేదెలు మేపుకుంటూ 9,000 10,000 రూపాయలు ఆదా చేసుకుంటున్నానన్నా. నా పిల్లలు గొప్పగా చదివించుకోవాలంటే మీరు విద్యాదేవన. నా పిల్లకి అమ్మ బీఫార్మసీ సీట్ వచ్చింది. ఎలాగా ఆ సీట్ వచ్చింది అంటే ఇలాగ జగన్మావి నాకు 50,000 రూపాయలు వేస్తానన్నారమ్మా. ఆ డబ్బులు నాకు నేరుగా 3 సార్లు నీ అకౌంట్కి వేశారు. అవి తీసి పిల్లలకి గర్వంగా చదివించుకున్నానన్నా. మునుపెన్నడూ లేని విధంగా మా జీవితాల్లో మార్పు తీసుకొచ్చారంటున్నారు మహిళలు. మహిళా సాధికారత అంటే ఏంటో చేసి చూపించిన సీఎం జగన్ కు అండగా తమకు చేసిన మేలు ప్రచారం చేస్తామంటున్నారు. ఈ ప్రభుత్వంలోని అనుకున్నది చెప్పింది చేసింది ఒక ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి అందరూ కూడా సంతోషంతో ఇక్కడికి రావడం జరిగింది. నాకు మా అబ్బాయిలు 2 పిల్లలండి. అందులో ఒక బాబుకి అమ్మఒడి వస్తుంది. అలాగే విద్యా దీవెన మా పెద్ద అబ్బాయికి వచ్చిందండి. అలాగే ఇక్కడికి వచ్చిన మాకు మహిళలకైతే చేయూత కార్యక్రమంలో రావడం ఈరోజు వచ్చింది. అలాగే ఆయన చెప్పింది ప్రతి కార్యక్రమంలో కూడా నాకు కుట్టు మిషన్లో కూడా సంవత్సరానికి 10,000 రూపాయలు చెప్పి నాకు వచ్చిందండి. అలాగే మా నాన్నగారికి అయితే రైతు భరోసా అని వచ్చింది. మా నాన్నగారు కూడా నా దగ్గర ఉంటారు. అలాగే ఆరోగ్యశ్రీ కార్డులో మా నాన్నగారు 2 లక్షల రూపాయలు రావడం కూడా జరిగింది. ఆయన చెప్పింది చేసేదనేది ముఖ్యంగా ఇది నిదర్శనం అండి. మా పిల్లలకి కూడా బతుకు తెరువులు చూపించి అతను మాకు కూడా బతుకు తెరువు చూపించి నాకు ఇల్లు ఇచ్చి ఎంత ఆపదలో నేనున్నా నన్ను రక్షించారు. ఇప్పటి వరకు కూడా నా చెయ్యి కూడా ఇరిగిపోయింది. మన ఆరోగ్యశ్రీ కార్డు మీద సర్జరీ జరిగింది. ఇన్ని కూడా జరిగింది నా జగనన్న వల్ల జరిగింది. ఇవన్నీ ఒకవైపు పొత్తులు ఎత్తులతో పార్టీలు దోస్తీ కడుతుంటే మరోవైపు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో తమకు లభించిన ఆదరణ, అభివృద్ధి ప్రచార అస్త్రంగా స్టార్ క్యాంపెయినర్లుగా ఎన్నికల ప్రచారానికి సిద్ధమయ్యారు.